ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈరోజు వాక్యంలోకి ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మీకున్న ప్రార్థన అవసరతలను గురించి ఇక్కడనే కామెంట్లో పెట్టవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయవచ్చు. ఇకపోతే ఈరోజు వాక్యంలో మనము దేవుని ప్రాముఖ్యత, దేవుని ప్రజల్లో ఈ విషయాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో దేవుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో, ఎంతటి శక్తి సంపన్నుడో ఈ రోజున ధ్యానించుకుందాం. కొన్ని సందర్భాల్లో ఈ ఆన్లైన్లో మనం చూసినప్పుడు కావచ్చు, లేదా బయట ఎక్కడైనా సరే కొన్ని తలకెక్క మాటలు, కొన్ని ఈ మనకి అవసరం లేనటువంటి పోస్టులు కనపడతా ఉంటాయి. వాటిలో ఏముంటుందంటే ఎంతకి దేవుని మీద బురద చల్లటం, దేవుని ప్రజల మీద తిరగబడటం, వాళ్ళని దూషించటం, ఇవే ఉంటాయి. దూషిస్తే దూషించారు, సరిపోయింది, పక్కకు పెట్టేద్దాం, వాళ్ళ గురించి పక్కకు పెట్టేద్దాం. తర్వాత మన మధ్యలోకి వచ్చి, అంటే దేవుని ప్రజల మధ్యలోకి వచ్చి ఇష్టానుసారంగా తిరగబడతా ఉంటారు, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లకు దేవుడు సరి అయినటువంటి బుద్ధి చెప్తాడు. ఆ విషయాలను ధ్యానించుకుందాం. ఇప్పుడు మనకి కూడా ఈ బుద్ధి లేనటువంటి మనుషులు మన మధ్యలోకి వచ్చి ఇట్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి లేఖనాల్లో నుంచి దేవుడు అంతకుముందు ఆ మనుషుల యొక్క బంధువులు, ఏ మనుషులు అంటే ఇప్పుడు మన మధ్యలో బుద్ధి లేని జనాలు ఉన్నారు కదా, ఈ మనుషుల బంధువులు పూర్వకాలం నుంచి ఉన్నారు. వాళ్ళ గురించి, అలాగనే దేవుని కార్యాలు వాళ్ళ మధ్యలో ఎలాగ జరిగినాయో ధ్యానించుకుందాం. ఇప్పుడున్నటువంటి ఈ బుద్ధి లేని వాళ్ళు, అప్పుడున్నటువంటి వాళ్ళు, ఈ ఇద్దరు కూడా రక్త సంబంధికులు అవుతారు, నాకు తెలిసి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే వీళ్ళు ఎలాగైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా అలాగనే ప్రవర్తించారు. దేవుడు వాళ్ళ నోళ్లను మూసి వాళ్ళని ఏం చేసిండంటే మారు మాట్లాడకుండా దేవుడు చేసిండు. మన జీవితాల్లో కూడా దేవుడు అదే జరిగిస్తాడు. దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. శక్తిమంతుడు ఆయన, మిగిలినటువంటి వాటికి మించి ఎలాగనో చూద్దాం. ఇక ఈరోజు వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 144వ అధ్యాయంలో 15వ వచనం, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఏ స్థితి కలిగినటువంటి వాళ్ళంటే శక్తి సంపన్నుడు, చేతిలో బలాన్ని పెట్టుకొని దేవుని ప్రజలని నడిపించేటువంటి దేవుడు. ఈ దేవునిని దేవునిగా ఉంచుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. అంటే మనకు ముందున్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఇదే సంభవిస్తుంది. ఈ ఏదంటే బుద్ధి, జ్ఞానము ఏ మాత్రం కూడా లేనటువంటి వాళ్ళు దేవుని ప్రజల మధ్యలోకి చొరబడి యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి ఏం చేస్తారంటే దేవుని ప్రజల్ని ఓడిస్తారు. ఓడించిన తర్వాత పోతా ఏం చేస్తారంటే దేవుని నిబంధన మందసాన్ని ఎత్తుకుపోతారు. నువ్వు యుద్ధానికి వచ్చినావు, ప్రజలతోటి యుద్ధం చేయాల, ఓడిపోయారు, అంతేక గెలిచిన నువ్వు. గెలిచినప్పుడు గెలిచిన దారిని నువ్వు పోకుండా దేవునితో నీకే సంబంధం? అంతేగా, మన మధ్యలోకి వచ్చారు, లేదా వాళ్ళకి పడనటువంటి పనులు మనం చేసినప్పుడు 4 మాటలు మనల్ని తిట్టారు, అయిపోయింది ఆడికి. అంతేగాని దేవునితో నీకెందుకు? మన దేవుడు మనకున్నాడు, మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, మనము నమ్ముకొని అనుసరిస్తూ ఉన్నాం.
ఈ దేవునితో నీకెందుకు? ఈ ఏదంటారు కదా, కొరివి తీసుకొని నెత్తికి గోక్కోవటం అంటే ఇదే అన్నట్టు. ఇదే కొరివి తీసుకొని తలకు గోక్కోవటం అంటే ఇదే. వాళ్ళు చేశారు అదే పని. ఏం చేశారంటే పోతా ఏం చేశారంటే ఈ తెలివి తక్కువ వాళ్ళు దేవుని నిబంధన మందసాన్ని, దేవుని ప్రజల నిబంధన మందసాన్ని తీసుకొని పోతారు. వాళ్ళ ఊరికి తీసుకుపోతారు. పోయి మాతో పాటే, మాకు మళ్ళీ, మా దేవునికి మళ్ళీ అని అనుకొని తీసుకుపోయి ఏం చేస్తారంటే వాళ్ళ దేవుని గుడిలో, వాళ్ళ దేవునికి ఎదురుగా ఈ దేవుని మందసాన్ని పెడతారు. పెట్టిన తర్వాత అక్కడ మొదలైతే వాళ్ళ దుఃఖం ఆ ఇంటి నుంచి, ఆ ప్రాంతం నుంచి ఎక్కడో ఉన్న ఆకాశానికి వినపడ్డాయంట. ఆ దుఃఖము ద్వారా వచ్చేటువంటి ఏడుపులు, పెడబొబ్బులు ఆకాశానికి వినబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ మళ్ళీ కాదు, మన దేవుడు అందరికీ మళ్ళీ, అందరూ దేవుళ్ళకి వలే కాదు అని ఈ లేఖనాలు స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమని ఉంటుందంటే, చూద్దాం అక్కడ వాళ్ళకి సంభవించింది. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు, పిన్నలకు రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసెను. వీళ్ళు తీసుకుపోయి దేవుణ్ణి ఏం చేశారంటే వాళ్ళ దేవుని గుడిలో, వాళ్ళ దేవునికి ఎదురుగా ఈ దేవుని మందసాన్ని పెట్టడం వల్ల దేవుని శక్తి ఏం చేసిందంటే ఆ దేవునితో పాటు ఆ దేవుని ప్రజలని రహస్య స్థానములలో గడ్డల చేత మొత్తితే ఒక్కొక్కడికి అప్పుడు పైత్యం అనేది దిగిపోతుంది. పైత్యం ఎక్కి దేవుని నిబంధన మందసాన్ని తీసుకుపోయారు. ఆ పైత్యం దిగిన తర్వాత ఏం చేస్తారంటే తిరిగి మళ్ళా దేవుని నిబంధన మందసాన్ని వాళ్ళ ఊరి నుంచి, ఆ దేశం నుంచి దేవుని ప్రజల దగ్గరికి పంపించేస్తారు. ఉంచుకుంటే వాళ్ళు మనుషులుగా ఉండటంలా, వాళ్ళ ప్రాణాలు పోతా ఉన్నాయి. ఉంచుకుంటే దేవుని ప్రజల మందసాన్ని తెచ్చుకొని ఉంచుకుంటే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. రహస్య స్థానములలో గడ్డలు లేపి దేవుడు మొత్తితే ఒక్కొక్కడు పక్కనుండేవానికి నీకు ఎక్కడ గడ్డ వచ్చిందిరా అంటే నోరు తెరిచి చెప్పుకోలేని పరిస్థితి. పొద్దున్నే లాగోటం, అరే నీకేడ గడ్డ వచ్చింది అని చెప్పినని అడగటం. ఒకడేమో నాకు వీపుకి వచ్చింది, ఒకడేమో నాకు ఛాతీలో వచ్చింది, ఒకడేమో నాకు చేతులకు వచ్చిందని చెప్తే ఇంకొకళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే చెప్పుకోలేకపోతా ఉన్నారు. రహస్య స్థానములలో అని రాయబడి ఉంది. రహస్య స్థానములలో అంటే కాళ్ళ మధ్యలో, తొడల మధ్యలో అక్కడ గడ్డలు లేచి ఉంటాయి. ఇదేం చెప్పుకుంటాడు? చెప్పుకుంటే పరుగు పోతుంది. నా వాడే నవ్వుకుంటాడు. ఆ విన్నవాడు ఊరుకుంటాడా? వీడిపై ఇంకొకరికి చెప్పి వాడిని పరుగు తీస్తాడు. మనకన్నా వీడి చేతలకు వచ్చింది, వాడికి ఇంకా చెప్పుకోలేని దగ్గరకు వచ్చింది, వాడు కూర్చోలేకపోతా ఉన్నాడు, నిల్చోలేకపోతా ఉన్నాడు అని చెప్పానని వాడిని పరుగు తీస్తాడు. దేవుని శక్తి దేవుని ప్రజలతోటి పెట్టుకుంటే ఇలాగ దేవుని నాశనం చేసి మొత్తుతాడు. వాళ్ళ ప్రాణాలు అనేవి వాళ్ళకు లేవు, చనిపోయారు కొంతమంది. వాళ్ళు పెట్టినటువంటి ఆ దుఃఖము ద్వారా వచ్చినటువంటి ఆర్తనాదాలు ఆకాశానికి వినపడ్డాయి అంట. అదే అధ్యాయంలో 12వ వచనంలో రాయబడి ఉన్నది. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను. పైనున్నటువంటి దేవుని నివాసమైనటువంటి ఆకాశం దాకా వినబడ్డాయంట. ఇప్పుడు కూడా ఈ తలకెక్క మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు ఇదే గతి పట్టిస్తాడు. ఆమె పట్టిస్తాడు. ఈయన శక్తిమంతుడు, అందరికి మళ్ళీ కాదు, శక్తిమంతుడు.
ఈ శక్తిమంతుని కార్యాలు మన రక్షకుడైనటువంటి క్రీస్తు వారి జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. నేను కూడా చూసా, జరిగినటువంటి వాళ్ళు ఎదురుపడే పరిస్థితులు లేవు. ఎదురుపడితే వాళ్ళని ఎవరో పిలిచారన్నట్లుగా అటు దిప్పుకొని పోతూ ఉంటారు తలకాయలు. మీ జీవితాల్లో కూడా జరుగుతాయి. ఈయన శక్తిమంతుడు. ఈయన ప్రజలమైనటువంటి మనము ఏ పరిస్థితులు అయినా సరే, ఏ మనుష్యుని తలకెక్క మాటలకి సమాధానం చెప్పే అవసరం లేదు. దేవుని విషయంలో అసలు ఎంత మాత్రం కూడా బలహీనపరచబడేటువంటి ఆలోచనలు మనకు అవసరమే లేదు. ఆమేన్. క్రీస్తు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూద్దాం. అక్కడ దేవుడు ఇలాంటి ప్రజలకి ఏ రీతిగా బుద్ధి చెప్పిందో కనపడుతుంది. మత్తయి సువార్త గ్రంథంలో 26వ అధ్యాయంలో ఉంటుంది. 60వ వచనము, 61వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమియో దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో లేపెదనని చెప్పాను. 3 దినములలో దానిని కట్టగలనని చెప్పానని యేసు ప్రభు అన్నాడు. నిజంగానే ఆ పరిచర్యగా చేసే సమయంలో ఈ దేవాలయము 46 సంవత్సరాలు కడతారు. అంటే యెరూషలేము, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేముని 46 సంవత్సరాలు కడతారు. ఆ దేవాలయాన్ని యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాన్ని 46 సంవత్సరాలు కడతారు. యేసు ప్రభు ఏమంటాడంటే, దీన్ని మీరు పడగొడితే నేను 3 రోజుల్లో తిరిగి కడతా అని చెప్పని అంటాడు. అయితే దేవుడు చెప్పినటువంటి ఈ మాట అటు తర్వాత శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన చెప్పిన మాట నిజమే అని చెప్పని నమ్ముతారు. ఇక ఈ పిచ్చి మోకంతా బయలుదేరి దేవుని ప్రజలమైనటువంటి మన మీద నిలబడినటువంటి మాటలు చెప్పి మనకి అపవాదు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నిలబడవు. మన మీదకు వచ్చేటువంటి మాటలన్నీ కూడా పసలేని మాటలు. ఆమేన్. ఆ మాటలకి బలం అనేది ఉండదు. ఈ రాజు యేసు ప్రభుని అడుగుతూ ఉంటాడు. యేసు ప్రభుని తీసుకొచ్చి నిలబెడతారు రాజు ముందు. అందరూ కలిసి చంపేద్దామని ఆలోచన కలిగి ఒకటే ఆలోచన మీద రాజుతోటి చెప్తారు, ఈ మనుషుడు ఉన్నాడు, చంపేద్దామని చెప్పని అంటారు. రాజు అంటాడు, సాక్ష్యాలు కావాలిగా, చనిపోవటానికి కావలసినటువంటి సాక్ష్యం ఏమున్నది చెప్పమని అంటే ఇద్దరు లేచి చెప్తారు, అయ్యా వీడు మొన్ననే మేము విన్నాం, వీడు చెప్పినప్పుడు 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవుని మందిరాన్ని 3 రోజుల్లోనే నేను లేపుతా అని చెప్పని అంటా ఉన్నాడు. కావాలంటే మీరు పడగొట్టండి అని చెప్పనని మాతో అన్నాడు, మేము విన్నాం అని చెప్పని అంటాడు. ఇద్దరు మనుషులు వచ్చి ఆ మాటలు చెప్తారు. ఆ రాజు అంటే ఎవరు తాగిపోతారు పక్క పోండి, ఒక మనిషిని చంపడానికి ఇది నిలబడే సాక్ష్యం. అసలు ఈ మాటను బట్టి ఆ మనిషిని చంపొచ్చా? ఏదో సేవ చేసుకుంటా ఉన్నాడు, చెప్తా ఉన్నాడు, అట్లాగని చెప్పనని అందరూ అనుకున్నారు. రాజు కూడా అట్లనే అనుకుంటాడు, ఇది నిలబడదు, పక్కన మీరు తాగిపోతాడు, పొద్దున్నే తాగారా ఇందిరా అని చెప్పనని ఆ రాజు వాళ్ళని పక్కకు నెట్టేస్తాడు. నిలబడదు, అది కూడా ఆ సాక్ష్యం కూడా నిలబడదు. 60వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ వచనం, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీయో దొరకలేదు. చివరికి ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాను. ఇది జరుగుతుంది. ఈ పనికి పాలినటువంటి ఆలోచనల చేత బురద చల్లేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కాదు, ఒకరి తర్వాత ఒకళ్ళు నిలబడుతూనే ఉంటారు దేవుని ప్రజల మీద బురద చల్లేటువంటి వాళ్ళు. అయితే చివరికి వీళ్ళు ఏదో భ్రమపడ్డారు, అపోహ అనుకున్నారు, ఇదే జరగదులే, ఏదో అట్లాగా ఆయన పొట్టకూటి కోసం ఏదో అట్లా చెప్పుకుంటా ఉన్నాడు.
గుడిని పడగొట్టి 3 రోజుల్లో కడతా అని చెప్పని అన్నాడు కదా, అదేదో మామూలు చెప్పుకున్నాడు అని చెప్పనని వీళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే మనం కూడా చూస్తూ ఉంటాం, కామెంట్లో ఉంటుంది 3 మేకులు 2 కట్టెలు అని చెప్పని, కాపాడుకోలేనటువంటి వాడని చెప్పాను. ఇది ఒక మాట అయితే, ఈ మాట పక్కకే ఉంటుంది. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచను అని రాయబడి ఉన్నది. ఇది పక్క పెట్టేసి కనిపించే ఈ 3 మేకులు, ఈ 2 కట్టెల్లో చూపిస్తారు, కానీ ఇది కనపడదు. మనం ఈ దేవుని శక్తి కనపడదు. పక్కనే దేవుని శక్తి కూడా ఉన్నది. ఆ పక్కనే దేవుని శక్తి ఉన్నది. ఈ తెలివి తక్కువ కదా, పేరులోనే ఉన్నది తెలివి తక్కువని. వీళ్ళకి అనుభవంలోనికి వచ్చి వాళ్ళ చేత దేవుడు అర్పిస్తే ఆకాశానికి వినబడేంత వరకు వీళ్ళు అలాగనే మాట్లాడతారు. వాళ్ళ అరుపులు ఆకాశానికి దేవుడు ఎప్పుడైతే వినబడేటట్టు చేస్తాడో అప్పుడు దేవుని ప్రజల్లో విడిచిపెడతారు వీళ్ళు. అప్పుడు దాకా ఒకటే దగ్గర చేస్తారు దేవుని ప్రజల్ని. అంటే గొంతు పట్టుకున్నట్టు చేసి వాళ్ళని అటు ఇటు కదలకుండా శ్రమల పాలు, ఇబ్బందుల పాలు చేస్తారు. దేవుడు ఎప్పుడైతే ఆయన శక్తిని వాళ్ళ మీద ప్రయోగించడం, వాళ్ళ మీద చూపించడం మొదలు పెట్టిండో అప్పుడు ఆ దుఃఖములో నుంచి వచ్చేటువంటి ఆ అరుపులు ఆకాశానికి వినబడ్డాక అప్పుడు ఏమవుతుందంటే, వద్దు ఈ తలనొప్పి పనులు ఆ దేవునితో పెట్టుకోవద్దు, ఆ ప్రజలతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ ప్రజల దేవుడు శక్తిమంతుడు. 3 దినాల్లో లేపుతా అన్నాడు. అన్నట్లుగానే 3 రోజుల్లో ఆయన లేచాడు. ఆయన ఏమని చెప్పిందంటే, తర్వాత శిష్యులు ఆలోచన